హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సపోటా హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన బాదం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముప్పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. జస్ట్ మనకి స్మెల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే ఒక కప్పు గింజలు తీసేసిన సపోటా గుజ్జు వేసుకోవాలి. అవి 2 మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పాలు పోసుకొని ముందు కలుపుకోవాలి. అదంతా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మిగిలిన హాఫ్ కప్పు పాలు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. పాలతో ఆ రవ్వ మొత్తం కలిసిపోయాక ఇప్పుడు ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి. ఆ పంచదార మొత్తం కరిగేంత వరకు మనం కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే సపోటా హల్వా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.